సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాటి, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, జనసేన పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు పోకాల అశోక్, సింగంశెట్టి సుబ్బారాయుడు, ఊకా విజయ్ కుమార్, బలిజా సంఘం అధ్యక్షుడు మాజీ వైస్ ఎంపీపీ తలారి బాలశంకర్, టీడీపీ నాయకుడు టీజే ప్రవీణ్ కుమార్, జనసేన పార్టీ అధ్యక్షుడు తలారి గురునాథ్, మాజీ ఎంపీటీసీ ఇరుగురు గురుమూర్తి, మాజీ సర్పంచ్ ఇరుగు నాగరాజ, చంద్రశేఖర్, అమాస ప్రభాకర్, స్థానిక జనసేన టీడీపీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో కృష్ణ దేవరాయ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా కూటమి ఆధ్వర్యంలో స్థానిక చిత్తూరు రోడ్డు కూడలి నందు బాణసంచ కాల్చి డప్పులు కోలాటాలతో ఊరేగింపు సాగింది. అనంతరం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయ విగ్రహాన్ని ఆవిష్కరణలో పాల్గొన్నారు. శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం పాకాల మండలంలో పెట్టాలని 5 సంవత్సరాల నుంచి కూడా పెట్టాలనుకున్నారు. ఎందరో నాయకులు కూడా చెప్పడం జరిగింది. కానీ అడిగిన వెంటనే బాలచంద్ర కానీ ప్రవీణ్ గారు కానీ అడిగారు వచ్చి, మీరు ఎప్పుడైనా పర్వాలేదు ఎప్పుడైనా చెప్పని చేసుకోదన్నా, అదేవిధంగా నేను చెప్పిన మాట ప్రకారం ఈ రోజు చేశా. దీన్ని సహకరించినటువంటి అన్ని పార్టీలకు, అన్ని కులస్తులకు అందరూ కూడా పేరు మీద కుదరం తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అశోక్ అన్న గారు కూడా అడగడం జరిగింది శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం గురించి. అలా 100% ఆల్రెడీ మేము చంద్రగిరి హెడ్ క్వార్టర్స్ లో శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం, నందమూరి తారక రామారావు విగ్రహం, అంబేద్కర్ స్టాచ్యూ కూడా డిజైన్ చేశారా. ఆ 3 కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మీరు చెప్పిన విధంగా కుటుంబ అన్నాన్ని కూడా మాట్లాడటానికి కూడా మా సీఎం గారు దృష్టి తీసుకున్నంత. అదేవిధంగా ఆర్పీఎఫ్ సోదరు చెప్పిన 100% కరెక్ట్. శ్రీకృష్ణ దేవరాయ జయంతి కంపల్సరీ చేయాల్సిన బాధ్యత మనందరూ తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడులో కానీ ఫస్ట్ మొదటిగా మన ఆంధ్రప్రదేశ్ చేసే విధంగా మేమందరూ కూడా అసెంబ్లీలో శ్రీనారాయణ గారి మీకు అందరూ కూడా చిత్తూరు జిల్లానికి కోరి చేస్తామని సభావం తెలియజేసుకుంటూ, ఏదేమైనా మొన్న ఎలక్షన్ లో నన్ను గెలిపించి చేసినటువంటి దళిత సోదరులకి, రాజకీయులందరికీ మీ అందరికీ ఒకటే, మీ ఇంట్లో నేను నాని ఎమ్మెల్యే కాదు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరోగ్య ఇదే ఈ రోజు అక్కడ